వరుణుడి బీభత్సానికి విజయవాడ గజగజలాడుతుంది. 2005లో బుడమేరు వరద పరిస్థితే మళ్లీ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బుడమేరు వాగు కట్టలు తెంచుకుంది. పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీని నీరు చుట్టుముట్టింది. భయ ఆందోళనతో కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. బెజవాడలోని నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాలు సైతం బుడమేరు నీటిలో మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి విజయవాడ శివారు కండ్రిగ కూడా బుడమేరు ముంపు బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. జక్కంపూడి కాలనీకి అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకోటి కెమెరా వరుణుడి బీభత్సానికి విజయవాడ గజగజలాడుతోంది. 2005లో బుడమేరు వరద పరిస్థితే మళ్లీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బుడమేరు వాగు కట్టలు తెంచుకుంది. పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీని నీరు చుట్టుముట్టింది. భయ ఆందోళనతో కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. బెజవాడలోని నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాలు సైతం బుడమేరు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి విజయవాడ శివారు కండ్రిగ కూడా బుడమేరు ముంపు బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. జక్కంపూడి కాలనీకి అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో బిక్కుబిక్కుమంటున్నారు స్థానికులు. ఆ పాకుంది అన్న అక్కడ వెంచర్లో కూడా అదే కారణం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుణుడి బీభత్సానికి విజయవాడ గజగజలాడుతుంది. 2005లో బుడమేరు వరద పరిస్థితే మళ్ళీ తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? అధికారుల పర్యవేక్షణ ఏంటి? నాగరాజు, పూర్తి స్థాయిలో కూడా బుడమేరు కట్ట పొంగి పొరులుతున్న పరిస్థితి కూడా కనిపించింది. తెగింది పోయింది కూడా. ఈ సింగునగర్ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, అలాగే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ దిద్దుబాటు చర్యలు చేస్తూ ఉన్నారు. రక్షణ చర్యలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. స్వయంగా ఇటు మనకి డిప్యూటీ మేయర్ కూడా పర్యవేక్షణ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సహాయక చర్యల్లో ఆమె పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి అవును అడుగుతాం, అసలు ఏంటి ఈ పరిస్థితి, అసలు ఎందుకు ఇలాంటి వాతావరణం ఇక్కడ ఏర్పడింది, నీటి పడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆమరణలు తెచ్చుకుంది. ఏంది మేడం అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందంటే చూడొచ్చు, మొత్తం మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు స్వయంగా లోపలికి కూడా వెళ్ళి వచ్చి పరిశీలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా ఉంది అసలు? ఎట్లా ఉందంటే సింగినగర్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఈ బుడమేరు కట్ట ఆనుకొని ఉండటం వల్ల ఏదైతే సింగినగర్ ఫ్లైఓవర్ మొత్తం డివిజన్లో కూడా మునిగిపోవడం జరిగింది. దానికి తోడు ఏంటంటే ఈ బుడమేరు కట్ట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా, ఎందుకంటే జక్కంపూడి ఏదైతే మైలవరం దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఏదైతే కట్టలు ఉన్నాయో ఆ కట్టలన్నీ కూడా తెగిపోవటం వల్లే మరి ఇంత ఫ్లో వచ్చిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా లోపల ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలు ఉన్నా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చే విధంగా ట్రై చేస్తూ ఉన్నాం.
ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా అప్రమత్తం అవ్వండి, బయటికి రండి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, దానిలో మీ అందరూ కూడా స్టే అవ్వచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళటం కానీ ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు తప్పితే దీనికి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చర్యలు అనేది పూర్తి స్థాయి దాని మీద రావట్లేదు. ఎందుకని అసలు పూర్తి స్థాయి అంటే ఇది అనుకోకుండా వచ్చినటువంటి ఇది, ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షం అప్పటికప్పుడు పడతానే ఉంది. దానిలో ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న ఉన్నటువంటి జలపాతాలు వీనైతే కొట్టుకుపోయి వచ్చినాయో దానివల్ల ఫ్లో అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ బోటులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు లోపల ఏదైతే ఒక పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి తెలుసుకోవటం, దాన్ని జేసీబీ అయితే కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్పేసి జేసీబీ పంపించి కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఫ్లో అవుతూ ఉంది. ఎక్కడైతే ఈ కాట తెగినని వస్తూ ఉన్నాయో వర్షం వస్తూ ఉంది, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మరోసారి ఇప్పుడు పొంగిన పరిస్థితి కూడా ఉంది. అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు చేయలేకపోతున్నారు ప్రభుత్వం తరపు నుంచి కానీ, అధికారుల తరపు నుంచి కానీ, ఎందుకని కార్పొరేషన్ తరపు నుంచి నిర్లక్ష్యం కూడా ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాకాలం వచ్చే ముందు మనం అన్నీ కూడా, ఎందుకంటే ఈ బుడమేరు కట్ట ఏదైతే తెగినప్పుడు మేము గతంలో ఏం చేసేవాళ్ళంటే ఏదైతే 33 తూములు ఉందో ఆ 33 తూముల దగ్గర సుమారుగా 2 నెలల క్లీనింగ్ పెట్టేవాళ్ళం. ఆ క్లీనింగ్ పెడితే కనుక ఇట్లాంటి విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అది మొత్తం కూడా అటు ఫ్లో అయ్యి ఎవరికి కూడా ఇబ్బంది ఉండేది కాదు. మరి ఇప్పుడు 2-3 నెలల క్రితంగా ఆ పని అయితే జరగలేదనేది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే 33 తూములు అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకున్నట్లయితే ఇట్లాంటి విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఫ్లో మొత్తం కూడా అటు వెళ్ళిపోతుందని చెప్పేటువంటిది గతం నుంచి ఎప్పుడో ఉంది. మరి అధికారులు కొంచెం నిర్లక్ష్యం అని కూడా డిప్యూటీ మేయర్గా ఉన్నారు మీరు, అధికారులు మీరు డిసైడ్ చేయొచ్చు కదా, మీరు ఆర్డర్లు వేయచ్చు కదా, ఎందుకు మరి అది చెప్పినా కూడా పరిచయని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారా మీరు చెప్పినా కూడా? అదే చెప్తున్నాం. గతంలో మేము వర్షాకాలం వచ్చే ముందు కూడా ఎప్పుడు కూడా 2 నెలలు క్లీనింగ్ అనేటువంటిది పెట్టేవాళ్ళం. ఇప్పుడు జరగల ఆ పరిస్థితి, జరగలేదు కాబట్టి మేము అధికారులు కూడా కోరుతా ఉన్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి పరిపాలన అనేటువంటిది. అంతేగాని అధికారం ఉందని ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా కాదు. ఎప్పుడు కూడా ప్రజలకు ఎవరైతే కావాలో ప్రజల యొక్క శ్రేయస్సే మనకు ముఖ్యం కాబట్టి ప్రజలకు కావాల్సింది చేయాలని కూడా ఇప్పటికీ కూడా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. ప్రధానంగా డిప్యూటీ మేయర్ కూడా చెబుతున్న పరిస్థితి ఏంటంటే అధికారుల అలసత్వం నిరసనం కనపడుతున్నా ఉంది. ఏదైతే దీనికి ముందు 33 తూముల పైరు కూడా తూములయ్యే ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ వర్షాకాలం రైనింగ్ సీజన్కు ముందే ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాకాలం ముందు క్లియర్ చేయని పరిస్థితి ఉందంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఎన్ని సహాయ చర్యలు కూడా చేస్తా ఉన్నాము, లోపల ఎవరికైతే ఇబ్బందులు ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వస్తామంటే వాళ్ళ మొత్తాన్ని తీసుకొస్తామన్నాము. చాలా మందిని ఇప్పటికే సహాయ చర్యలకు తీసుకొచ్చామని కూడా చెప్తా ఉన్నారు. కొంత ఏదైనా అవకాశం ఉంటే బోట్లు ఇప్పటికే పంపించామని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆహార ఇబ్బందులు ఏమైనా ఉన్నా తెలిపిన వెంటనే వాళ్ళకి మేము సహాయం చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మన కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆహార పొట్లాలు కూడా, అక్కడ ఉన్న ప్రజలు ఆహార పొట్లాలు కూడా బయటకు వచ్చి ఏదైతే మునిగిపోయిన ప్రాంతం ఉందో, ఇప్పుడు మనం చూస్తున్న కనుచూపు మేర వరకు 1 కిలోమీటర్ అవతలకు ఉంటుంది. ఈ కిలోమీటర్ అవతల నుంచి కూడా ఇట్లాగే నడుచుకుంటూ బయటికి వచ్చి ఈ బయటికి మెయిన్ రోడ్డుకి వచ్చి మెయిన్ రోడ్డు దగ్గర ఆహార పొట్లాలు, మజ్జిగ పొట్లాలు, అలాగే భోజనాలు అన్నీ తీసుకెళ్తా ఉన్నారు. వాటర్ కూడా మొత్తం పూర్తిగా వాళ్ళకి తాగునీరుకి సంబంధించి వాటిని కూడా క్యానులతో పాటు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ బుడమేరు ఈ కాలువ ఈ సమీపం సింగనగర్ సమీపంలో కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే అధికారుల మీద వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వర్షాకాలం కంపల్సరీ హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉంది కాబట్టి, కానీ అధికారులు మాత్రం ఆ డ్రైన్స్ శుభ్రం చేయడం కానీ వాటి మీద దృష్టి సారించలేదని స్వయంగా ఇప్పుడు డిప్యూటీ మేయరే ఆరోపణలు కురిపిస్తున్న పరిస్థితి విజయవాడ నగర వ్యాప్తంగా ఉంది. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ ఈ పక్కనే కాకుండా మొత్తం విజయవాడలో కూడా నిన్న మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. నిన్న సహాయ చర్యలు అటైతే చేయడం జరిగింది, ఇటు మాత్రం పూర్తిగా చేయని పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళందరితో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబా ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? ఉన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు? ఎక్కడ దాకా వచ్చినాయి? ఇక్కడ దాకా వచ్చినాయి అంట. వచ్చింది. ఇంట్లోనే ఉన్నారు, బయట రాలేక. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? అసలు 4 ఉన్నారు. ఈ వరద ఇంత వచ్చింది, అసలు ఎప్పుడైనా వచ్చింది ఇట్లాంటి వరద చూసారు అసలు మీరు? అంతకుముందు చూసా, 2 సార్లు. అంతకుముందు ఎప్పుడు వచ్చింది? ఇయర్ గుర్తులేదు, 2 సార్లు వరద చూసా. 2 సార్లు వచ్చింది. ఏం కోరుకుంటా ఉన్నారు అసలు? ఈ పర్మనెంట్ సొల్యూషన్ కానీ అట్లాంటివి ఏమైనా కోరుకుంటున్నారు? ఏం చెప్తాం, అదే చెప్తున్నారు. వచ్చేదాకా తెలియదు, వచ్చిన తర్వాత ఇది పరిస్థితి కడుపులు ఆడుతున్న గురించి. మీరు చెప్పండి అన్న, మీ షాప్ కూడా ఏదో మునిగిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు పూర్తిగా
ఈ వరద అనేది ఇప్పుడు రావడం కొత్త, లేకపోతే గతంలోనే కూడా వచ్చిందా? గతంలో 2009లో ఇలాంటి వితంతు వచ్చింది. 2009 తర్వాత ఇలాంటి వితంతు ఇప్పటి వరకు రాలేదు. ఈ 2009లో ఎప్పుడైతే ఇలాంటి వితంతు వచ్చిందో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తగు చర్యలు తీసుకుని అందరం కూడా సురక్షిత ప్రాంతానికి జారవేయటం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందించారు. ఈరోజు అనుకోకుండా పొద్దున 6:30కి వితంతు ఎదురయ్యింది. ఈ సమయంలో ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏమనుకుంటా ఉన్నారు అసలు? ఇది కట్ట తెగిపోవడం వల్ల ఇదంతా ఎదురైంది. ఆ కట్టకి తగు చర్యలు తీసుకోవాలి. ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ మునిగిపోతున్న సందర్భంలో జేసీపీలో మా దగ్గరే ఇదే కాలనీలో నివసిస్తున్నటువంటి హౌస్ శైలజారెడ్డి గారు వారు సహకారాలు మాకు సక్రమంగా అందుతున్నాయి. అందరం కూడా సురక్షిత ప్రాంతంలోకి వాళ్ళు జారేయటం జరిగిందండి. ఇంకా కొంతమందిని తీసుకొస్తున్నారు. ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నారు, 10 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ వాతావరణం ఇక్కడ ఇది కట్ట తెగిపోవడం కానీ ఇట్లాంటి వాతావరణం ఇంత లోతులో నీళ్లు రావడం అనేది 10 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కూడా చెప్తా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలను అయితే ఈ విధంగా సురక్షిత ప్రాంతాలకైతే ఉదయం నుంచి కొంతమందిని తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి వృద్ధులు చిన్నపిల్లలు అయితే మాత్రం జేసీబీలను తీసుకెళ్లి లోపల నుంచి బయటికి మెయిన్ పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, బోట్లు ఏర్పాటు చేసామన్నారు, భోజనాలు ఏర్పాటు చేసామని చెప్పారు. కానీ భోజనాలు తీసుకొస్తున్నారు, స్థానికులు వాటర్ కూడా తెచ్చుకుంటున్నారు. అక్కడ మీ వెనక ఉన్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఎవరికి వారే వాళ్ళంతటి వాళ్ళే బయటకు వస్తున్నారు. సో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి మరి? ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ సంబంధించి వీళ్ళందరూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి ఏంటంటే, మేము బోట్స్ ఏర్పాటు చేశాము, అలాగే దాంతోపాటు పడవలు ఏర్పాటు చేశాము, ఆహార సహాయకులు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కానీ వీళ్ళు స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం వారు స్వయంగా వెళ్ళి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది సహాయ శిబిరాలకు ఇట్లా స్వయంగా వాళ్ళే తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏందన్న అది ఎక్కడ మీ ఇల్లు? మాది లోపలే అండి, వైష్ణవి రెసిడెన్స్ ఆపోజిట్. మొత్తం వాటర్ అంతా ఉన్న కొద్దీ పెరుగుతుంది. ఇక అందుకనే అక్కడ ఉన్న సురక్షితం కాదని చెప్పేసి కింద ఫ్లోర్ లో ఉంటుందా, పైన ఉంటుందా? మీ కింద ఫ్లోర్ లో ఉంటుందండి, కానీ ఇల్లు హైట్ ఉంటుందండి. మొత్తం ఒక 5.5 feet వచ్చేసింది. మొత్తం ఇంకా అలాగే తడుచుకుని వచ్చేసి అందించారా? తినడానికి ఏమైనా అందించడం కానీ తీసుకెళ్ళడానికి కానీ ఉందా? అసలు ఏమైనా ఉందా లేదా? బయటకు వస్తున్నాం, తినడానికి లేదు, ఏం లేదు, చదువుకోవడానికి లేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చాం. అన్ని అక్కడికక్కడే వదిలేసి వచ్చాం, ఏమీ లేదు ఇంట్లో. బట్టలన్నీ తాగే తిని చలి వణికిపోతే 75 years. 75 సంవత్సరాల వృద్ధులు కూడా చెబుతున్న పరిస్థితి ఏంటంటే, తాగటానికి నీళ్లు కానీ తినటానికి భోజనాలు కానీ అట్లాంటి పులిహోర అంటే సహాయ చర్యలు ఎక్కువగా పులిహోర ఇస్తూ ఉంటారు, అట్లాంటి ఏర్పాట్లు కానీ చేయలేదని కూడా స్వయంగా ఒక వృద్ధులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ ఫ్లోట్ అనేది పెరుగుతూ ఉంది, పెరిగే కొద్దీ అక్కడ ఉండటం ప్రమాదాన్ని ఉద్దేశంతోనే ఫ్యామిలీతో పాటు బయటకు వస్తున్నామని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన కెమెరాలో విజువల్స్ చూస్తున్న ప్రకారం చూడొచ్చు, దాదాపుగా ఒక 10 మంది ఇప్పుడు ఇటు బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారు మాత్రం పూర్తిగా సగం మెట్ట పైన, అంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి సగం పైనే నీ వాటర్ అనేది చేరడం జరిగింది. పై వరకు అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పైన ఉన్న వాళ్ళ వరకు అయితే కొంచెం ఇబ్బంది ఏం లేదు. కానీ కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారికి అంటే ఫ్లై ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో వీళ్ళున్న వారికి మనకి ఆహార ఏర్పాట్లు కానీ వారికి మంచినీటి సదుపాయాన్ని కానీ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నాగరాజ్, రైట్, చూస్తూ ఉంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా, వృద్ధులు ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పటికే మన బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా వస్తున్నారు. సో ఎప్పటి వరకు వాళ్ళకి అన్ని చర్యలు అందే అవకాశం కనిపిస్తుంది? చర్యలకు సంబంధించి నాగరాజ్ ఏదైతే డిప్యూటీ మేయర్ ఒక్కరు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులు వస్తున్నారు. ఎవరికైనా మేజర్గా ఇబ్బంది అయితే మాత్రం లోపలికి వెళ్ళి వారిని మాత్రం బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆహార ఏర్పాట్లు కానీ అలాగే మంచినీరు ఏర్పాట్లు కానీ స్వయంగా ప్రజలే తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అని అధికార యంత్రాంగం స్పందించాల్సింది, అక్కడ యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన పరిస్థితి కంపల్సరీగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జిల్లాలకు అమౌంట్లు రిలీజ్ చేయడం, ఎక్కడా కూడా మీరు అమౌంట్ల గురించి ఆలోచించొద్దు, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టండి, కంపల్సరీగా అది ప్రభుత్వం భరిస్తుంది, మీరు ముందు ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది, వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి రక్షించాలి. అది కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో నిర్వహించిన సమయంలో కూడా క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. కానీ అధికారులు మాత్రం
కొంతమంది అలసత్వం వదిస్తున్న పరిస్థితి అయితే కొంత కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఆ స్థాయిలో అంటే వాళ్ళతో ఉండే అధికారులు మాత్రం రావడం కానీ పూర్తి స్థాయిలో ఈ నగరానికి సంబంధించి కమిషనర్ కానీ మల్లికార్జున్ ఒక్క నిమిషం కానీ ఎవరు కూడా మల్లికార్జున్ ఒక్క నిమిషం. మనం విజువల్స్ లో చూస్తుంటే ఇందాక మీరు వార్తను ప్రసారం చేసినప్పుడు ప్రారంభించిన టైంకి ఇప్పటికి చూస్తే వరద పోటీ ఎక్కువ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ వరద ఉధృతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది విజువల్స్లో. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి ఇప్పటికే 6.5 లక్షల పైగా నీరు అయితే వరద నీరు ఎగువ నుంచి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ విజయవాడ నగరం కానీ అటు జిల్లా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు కానీ భారీ వర్షాలు అయితే గత 2-3 రోజుల నుంచి పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఒక నగరంలోనే 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా 100 సెంటీమీటర్ల ఎబోవ్ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఈ వాటర్ అనేది కూడా మొత్తం కూడా బుడమేరు వాగుకు సంబంధించిన వాటర్ అనేది ఈ మొత్తం బుడమేరు వాగు నుంచి కృష్ణానది లోపలికి వెళ్లాల్సిన వాటర్ అనేది మనం ఉదయం ఎప్పుడైతే వచ్చామో ఆ సమయంలో మనం ఇక్కడ నుంచున్నప్పుడు మోకాళ్ళ లోతు మేర నీళ్లు వరకు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం నుంచొని ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం నుంచొని చూస్తే కనుక నడుముల లోతు వాటర్ అయితే వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా లోపలికి పొయ్యే కంది కనుక కంపల్సరీగా మునిగిపోయే పరిస్థితి కంపల్సరీ కనపడుతుంది. కొంతమంది మనం ఎందుకంటే ప్రజలు వచ్చేటప్పుడు కూడా మనం చూస్తే మెడ లోతు వరకు కూడా వాటర్ అనేది వచ్చిన దాఖలాలు కూడా కనిపించింది. ఇంకెవరైనా ప్రజలు కంపల్సరీగా ఇటు సైడ్ నుంచి రావాలన్నా బయటకు వచ్చి ఏదైనా ఆహారం కానీ వాటర్ కానీ తీసుకోవాలన్నా కూడా వారికి కంపల్సరీగా పడవలు లాంటి ఏర్పాటు చేయడం లేకపోతే ప్రొక్లైన్ లాంటి ఏర్పాటు చేయడం అలాంటి చర్యలు అయితే కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఫ్లో అయితే కంపల్సరీగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.